గుంటూరులో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను తిట్టడం, అవమానించడమే ప్రభుత్వ విధానమని అన్నారు. పార్టీ నేతలను దూషిస్తూ పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది మాత్రమే కాంగ్రెస్ ఎజెండాగా కనిపిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఒకే విధంగా ఉన్నారని అన్నారు. అయితే ఇక పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు అయితే బీఆర్ఎస్ పార్టీ సత్తా తెలిసేదని అన్నారు. ఈ ఎన్నికలు ఫలితాలతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తెలిసిందని అన్నారు. ఇక గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జనం బుద్ధి చెప్పారని అన్నారు. తమ హయాంలో ఎప్పుడు గర్వంతో వ్యవహరించలేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తి విలువలు పూర్తిగా తగ్గాయని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై మళ్లీ న్యాయస్థానాలకు వెళ్తామని అన్నారు. ప్రజల్లోకి వెళ్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాల గురించి ప్రజలకు వివరిస్తానని వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉన్నా ప్రభుత్వం తీరు మారడం లేదని అన్నారు. ప్రతిపక్షంగా 2 ఏళ్లు సమయం ఇచ్చామని, ప్రజల పక్షాన గట్టిగా కొట్లాడాల్సిన సమయం ఆసనమైందని అన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక నేతలు పాల్గొన్నారు.